బాబోయ్ బియ్యం దందా. ఇది నిన్న విశాఖపట్నంలో పట్టుకున్నారండి. స్వయంగా మంత్రి వెళ్లి విశాఖలోని శీలానగర్ వద్దనున్న ఫ్రైట్ స్టేషన్‌లో కంటైనర్‌లో బియ్యం నిల్వల వివరాలు తెలుసుకుంటున్న నాదెండ్ల మనోహర్ 483 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత. వీళ్ళంతా ఏం చెప్పారు ఇంతకాలం? కాకినాడ పోర్ట్ అంటేనే రేషన్ బియ్యం మాఫియా కేంద్రంగా, కాకినాడ పోర్ట్ అంటేనే రేషన్ బియ్యానికి అడ్డాగా, కాకినాడ పోర్ట్ అంతా రేషన్ బియ్యంతోనే నిండిపోయిందన్నట్టుగా, కాకినాడ చెందినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రేషన్ మాఫియా హెడ్‌గా చాలా చాలా ప్రచారాలు చేశాయి కదా! మరి ఇప్పుడు విశాఖలో పట్టుబడినటువంటి ఈ 483 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యానికి ఎవరు ద్వారంపూడి? విశాఖలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎవరు? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం చాలా కాలంగా రైస్ మిల్లర్‌లో, రైస్ వ్యాపారంలో ఉన్నారు కాబట్టి, వాళ్ళ మీద వాళ్ళు రైస్ ఎక్స్‌పోర్ట్స్‌లో దిగారు కాబట్టి, చంద్రశేఖర్ రెడ్డి స్వయంగా ఆఫ్రికా వెళ్ళి ఇక్కడ మేము రైస్ ఎక్స్‌పోర్ట్ బిజినెస్ చేస్తున్నాను ప్రకటించాడు కాబట్టి, ఆయన్ని రేషన్ మాఫియాగా చెప్పుకొచ్చారు. బానే ఉంది. మరి ఇప్పుడు విశాఖలో పట్టుబడినటువంటి ఈ రేషన్ బియ్యం వెనక, ఈ 483 మెట్రిక్ టన్నుల బియ్యం వెనక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎవరు? ఈ రేషన్ మాఫియా కింగ్ ఎవరు? వైజాగ్ పోర్ట్ నుంచి రేషన్ మాఫియా రేషన్ తరలిస్తున్నటువంటి మాఫియాలో ముఖ్య పాత్ర ఎవరిది? మరి తెలుస్తారా? అక్కడికి కూడా ఎళ్లి సీజ్ ద షిప్ అంటారా? చూడాలి మరి. ఈ వ్యవహారంలో. మరొకటి విషయం ఏంటంటే ఇప్పటివరకు ఆ కాకినాడలో సీజ్ ద షిప్ అని నవంబర్ 28న పవన్ కళ్యాణ్ ప్రకటిస్తే ఇప్పటి వరకు ఆ రేషన్ బియ్యం ఎవరిదో తేల్చలేదండి. అసలు ఆ రేషన్ బియ్యం ఎంతుంది? ఆ షిప్‌లో మొత్తం సీజ్ చేసినటువంటి బియ్యంలో రేషన్ బియ్యం ఎంత? ఆ బియ్యం ఎవరెవరివి? ఏ కంపెనీ నుంచి వచ్చాయి? ఈ రోజుకి తేల్చలేదు. ఇప్పటికీ తేలలేదు. ఏం జరుగుతుంది? చూడండి ఎంత ఆసక్తికరమో. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పట్టుకున్నారు వైజాగ్‌లో ఈ రేషన్ మాఫియా ఎవరిదనేది తేల్చాల్సినటువంటి విషయం ఉంది. మరి తేలుస్తారా? ఆ ఎవరనేది పట్టుకుంటారా? ఎవరనేది గుర్తిస్తారా? ఎవరి మీద అనేది శిక్షలుంటాయా? కఠినంగా వ్యవహరిస్తాం, పీడీ యాక్ట్‌లు పెడతాం, అరెస్టులు చేస్తాం, ఎవ్వరిని ఉపేక్షించం అని మాట్లాడుతున్నటువంటి పౌర సరఫరాల శాఖ మంత్రి గాని, ఉప ముఖ్యమంత్రి గాని, ముఖ్యమంత్రి గాని వీళ్ళు ఈ రేషన్ మాఫియా వెనకాల స్వయంగా మంత్రి వెళ్లి కంటైనర్‌లో ఉన్నటువంటి రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు కాబట్టి, ఆ పట్టుకున్నటువంటి దానికి బాధ్యుడెవరు? అది ఎవరి బియ్యం? ఎక్కడి నుంచి తరలించారు? ఎవరు తరలించారు? అన్న దాని మీద సిట్ వేశారు కదా! వినీత్ బిజ్రల్ సారథ్యంలో. ఆ సిట్ ఇక్కడ జోక్యం చేసుకొని అసలు కారకుల్ని పట్టుకుంటుందా? అసలు కారకులు పట్టుకోకుండా మళ్ళీ దీని చుట్టూ ఒక కథ నడిపి, దీని చుట్టూ ఒక వ్యవహారాన్ని సాగించి, ఇది మళ్ళీ ఒక ప్రచార స్టంట్‌లాగా మార్చేసి ముగించేస్తారా? చూడాలి మరి ఏం చేస్తారో.